హలో హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే, పిల్లల్ని సడన్గా ఎంటర్టైన్ చేయాలంటే ఒకే ఒక పొటాటో ఉంటే చాలు. ఒక ఆలు ఉంటే మీరు మంచి స్నాక్ తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక పెద్ద ఆలుని తీసుకోండి. ఒక పీలర్తో మంచిగా పొటాటో స్కిన్ అంతా కూడా పీల్ చేసి పెట్టుకుందాం. ఇలా ఒక గ్రేటర్ని తీసుకుని పీల్ చేసిన ఆలుని గ్రేట్ చేసి పెట్టుకుందాం. కోరి పెట్టుకున్న ఈ ఆలుని ఒక గిన్నెలో వేసుకుందాము. కోరిన ఈ బంగాళదుంప తురుములో ఒక 1/4 టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నా. అలాగే పూర్తిగా మునిగేంత వరకు నీళ్ళు పోద్దాం. ఇలా శుభ్రంగా కడుగుదాము. ఒకసారి కడిగాను, ఇంకొక రెండోసారి కూడా మళ్ళీ నీళ్ళు పోసి శుభ్రంగా కడుగుదాం. ఇప్పుడు ఆలుని చూడండి, నీళ్ళల్లో ఉంది కదా, పిడికిలతో గట్టిగా పిండండి. ఇలాగా నీళ్ళంతా పోయేటట్టు చక్కగా పిండి ఒక స్ట్రైనర్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ తురుమునంతా కూడా ఒక కిచెన్ టవల్లో వేసి ఇలా టవల్తో ఒత్తుకుందాము. ఏమన్నా తడి ఉంటే దీంతో పోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ వేడి చేస్తున్నాను. చూడండి, డ్రై ప్యాన్ అనమాట. ఇందులో ఆయిల్ ఏం వేయలేదు, కాకపోతే నాన్ స్టిక్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఈ నాన్ స్టిక్ ప్యాన్లో ఇలాగా మనం కోరి పెట్టుకుని కడిగాం కదా ఆలు తురుముని వేసుకుందాము. ఇప్పుడు హై ఫ్లేమ్లో దీన్నంతటిని కూడా మంచిగా తిప్పుతూ కలుపుతూ వేయిద్దాము. ఇది ప్లెయిన్గా ఉండే కన్నా కొంచెం కలర్ ఉంటే బాగుంటుంది కదా. ఒక చిటికెడు పసుపుని వేసుకుంటున్నాను. లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. వేయించేటప్పుడు నెమ్మదిగా, అంటే ఇలా సున్నితంగా కొంచెం కలపండి. అంటే పిండిలాగా అయిపోకూడదు. పొటాటో చాలా త్వరగా మెత్తపడుతుంది కదా. కొంచెం సున్నితంగా, షేప్ పోకుండా చక్కగా చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇలా తీసుకుంటూ చక్కగా కలుపుకోండి. ఇలాగా అడుగునంతా స్క్రేప్ చేస్తూ చక్కగా తీసుకుందాము. పొటాటో ఎక్కువగా ఉడకక్కర్లేదు, కానీ ఇలాగా సాఫ్ట్గా అయ్యి ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. ఇందులో ఒక చిన్న బటర్ అనమాట, చాలా చిన్న పీస్ వేస్తున్నాను. వేసి దించేద్దాం. వేయించుకున్న ఈ కూరని ఇట్లాగా ఒక బౌల్లో వేసుకుందాం. ఈ పొటాటోలో పెప్పర్ వేసుకుందాము. ఒక 3/4 టీ స్పూన్ వేసుకోండి. టేస్ట్కి సరిపడా ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నా. కొంచెంగా చిల్లీ ఫ్లేక్స్, ఇది ఒక 1/2 టీ స్పూన్. 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుందాము. చూస్తున్నారు కదా, 2 ఇంగ్రీడియంట్స్ మనకి. చేతికి కొంచెం ఆయిల్ రాసుకున్నాను. ఇప్పుడు చేతితో కలుపుదాము. కార్న్ఫ్లోర్ మొత్తం అంతటికి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోండి. ఇంకొక టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నా. ఇలా కలుపుతూ కార్న్ఫ్లోర్ని ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా. మొత్తం 3 వేసాను ఇప్పటికి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను వాటర్ వేసుకుంటున్నాను. నీళ్ళు మట్టుకు చాలా జాగ్రత్తగా కలిపి పోసుకోండి, ఎక్కువ పోయేది ఒకే టైము. ఇది ముద్దగా రావాలి మనకి. కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ, అంటే టేబుల్ స్పూన్స్తో యాడ్ చేసుకుందాము. ఇంకొక టేబుల్ స్పూను వాటర్ వేసుకుంటున్నా. పొటాటోలోని తడిని బట్టి కార్న్ఫ్లోర్ కూడా చూసి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసిన తర్వాత నాకు ఇలాగా మంచిగా ఉండకడతానికి వస్తుంది. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు వీటిని మనం షేప్లో తయారు చేసుకుందాం. చేతికి నూనె తడి చేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఇలాగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా చేసుకోండి. ఇలా కొంచెం కిందకి నొక్కి పెడితే హార్ట్ వస్తుంది. ఓకే, కొంచెం రౌండ్గా చేసి ఇలా చేసుకుంటే చక్కగా మంచి హార్ట్ షేప్లో ఉంటాయి. ఓకే, చూడండి, ఒక్క పొటాటోకి చక్కగా 9 వచ్చినాయి. ఇవి
వీటి పేరేంటో నేను తర్వాత చెప్తాను మీకు. ఓకే, నూనె వేడి చేసుకున్నాను, మంచి వేడిగా ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గిద్దాం, మీడియం ఫ్లేమ్కి పెట్టుకుని ఇలా చేసుకున్న వీటిని వేసుకుందాము. అలా చేత్తో కూడా వేసుకోవచ్చు, లేదు ఇలా ఒక స్పూన్తో తీసి కూడా వేసుకోండి. ఇలా నూనె పోసుకుంటూ చూడండి, నెమ్మదిగా రొటేట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే మనకి లోపల నుంచి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఈ కలర్ వచ్చాక రెండో సైడ్కి అన్నీ కూడా నెమ్మదిగా తిప్పుకోండి. వేయగానే మట్టుకు ఇవి కలపకూడదు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలాగా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మీకు సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి చూస్తున్నారా? హ్యాష్ బ్రౌన్స్. ఇప్పుడు చెప్పాను కదా పేరు, హ్యాష్ బ్రౌన్స్ అంటారు. ఇది లండన్లో చాలా ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్లో ఒక ఫేమస్ స్నాక్ ఇది. చాలా చాలా ఇష్టం నాకు, నేను ఎప్పుడు కూడా టేస్ట్ చేస్తూ ఉంటాను. చాలామందికి ఇష్టమైన స్నాక్ ఇది. రెండు ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాం కదా, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.